ఒక ఉద్యమాలు 1908 అంటే 1908వ సంవత్సరంలోనే మనకి ప్రపంచంలో మొదలైంది. అప్పటికి మన భారతీయ మహిళలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే విదేశ దండయాత్రలు జరుగుతూ ఉన్నాయి. ఆర్ట్రా సిస్టమ్ ఉండేది. మహిళని కనిపించనిచ్చేవారు కాదు. ఆ వీరుడు ఎవరైతే భర్త చనిపోతాడో యుద్ధంలో, భర్త చనిపోయినప్పుడు ఈవిడికి రక్షణ ఉండదని చెప్పి ఈవిడ కూడా చనిపోతుంది ఆటోతోటి. ఆర్ట్రా సిస్టమ్ ఉండేది. మనకి మొఘలాయిల దండయాత్రలు, అంతకుముందు వేరే వాళ్ళ దండయాత్రలు, అలాగే బ్రిటిష్ వారి పరిపాలన, ఈ అన్నిటి వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మహిళ చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. స్వాతంత్రం లేదు, స్వేచ్ఛ లేదు. ప్రపంచ దేశాల్లో కొన్ని చోట్లయితే స్త్రీకి సమాన హక్కు, సమాన జీతం, సమాన గౌరవంతో పాటుగా ఆవిడికి అన్ని హక్కులు కల్పించుకోవడానికి ఉద్యమాలు చేస్తే, మన భారతదేశంలో మాత్రం 1947 వరకు కూడా, మనకి స్వాతంత్రం వచ్చే వరకు కూడా మహిళలకు స్వాతంత్రం రాలా. అందుకనే మహాత్మా గాంధీ ఏమన్నారు, మగవాడితో సమానంగా డబ్బు సంపాదించగలుగుతాం. ఆ రోజే మనకి నిజమైనటువంటి మన భారతదేశానికి స్వాతంత్రం వచ్చినట్టు అని చెప్పాడు. అంటే ఎంత దానికి అర్థం ఉందో చూడండి. సో ఈ రోజు మనం మార్చి 8వ తారీఖుని మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం. దానికి ముందుగా ఒక వారం రోజుల పాటు మనం మహిళా వారోత్సవాలు జరుపుకోవాలి. మైండ్లో క్లియర్గా ఉండాలి. ఆర్థిక పరిపుష్టత రావాలి. ఆర్థిక స్వాతంత్రం వచ్చేటట్టు చూసుకోవాలి. అలాగే మంచిగా చదువుకోవాలి. డిసిప్లైన్డ్గా ఉండాలి. ఇక్కడ కూడా మనకి స్వామి వివేకానందుడు గారు ఏం చెప్పారు, ఈ జీవితంలో ఏం పోయినా పర్వాలేదు, ఒక మెడలో నగ పోయిందనుకో మళ్ళీ కొనుక్కోవచ్చు, ఏది పోయినా పర్వాలేదు, కానీ ఈ యొక్క సత్ప్రవర్తన అంటే క్యారెక్టర్, శీలం అనేది పోగొట్టుకుంటే నువ్వు జీవితంలో అన్నీ పోగొట్టుకున్నట్టే అంటారు. చాలా మీనింగ్ఫుల్ వర్డ్స్ అయ్యి పెద్ద పెద్ద మహానుభావులు, సాక్షాత్తు దేవుని రూపం కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు చెప్పినటువంటి మాటలు మనం అందరం కూడా గుర్తుంచుకుని ఈ రోజుతోటి మనం 8 రోజుల పాటు స్త్రీ యొక్క స్వేచ్ఛా స్వాతంత్ర్యాల కోసం, ఆర్థిక స్వాతంత్ర్యం కోసం, సమానత్వం కోసం మగవాడితో ధీటుగా, ఇక్కడ మగవాడితో పోల్చకూడదు, అంతకన్నా కూడా ధీటుగా మనం ఉండాలనే ఆకాంక్షతోటి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. ఇక్కడ హాజరైనటువంటి అందరికీ, మహిళా సోదరులందరికీ కూడా నా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని అందరికీ నమస్కారం. ఈ నెల 8వ తారీఖు, మార్చి 8వ తారీఖు మనకి మహిళా దినోత్సవం. దాని సందర్భంగా మన రాష్ట్ర ప్రభుత్వం వారోత్సవాలు నిర్వహించడానికి సంకల్పించింది. దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి 8వ తారీఖు వరకు కూడా మనం మహిళా వారోత్సవాలు జరుపుకుంటాం. దాని సందర్భంగా మన జిల్లా ఎస్పీ గారు గౌరవనీయులు శ్రీ ప్రతాప్ కిషోర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఇంతమంది మహిళలతోటి మనం ఒక ఊరేగింపుని నిర్వహిస్తాం ఫైర్ స్టేషన్ సెంటర్ వరకు. అలాగే 8 రోజులు కూడా మహిళల కోసం ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలని మనం చేపట్టడం జరిగింది. దీంట్లో వాళ్ళ మహిళలకు సంరక్షణ చట్టాల గురించి, వాళ్ళ యొక్క విధుల గురించి వాళ్ళకి ఒక అవగాహన కల్పించే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. అన్ని చోట్ల కూడా ఓపెన్ హౌస్ కార్యక్రమం, ఎలాగైతే మనం వారోత్సవాలు జరుపుకున్నామో అమరవీరులకి, అదేవిధంగా అంతకన్నా కూడా ఈ మహిళలందరినీ కూడా మనం దీంట్లో భాగస్వాములను చేసి వాళ్ళ పరిరక్షణ కోసం, వాళ్ళ సంరక్షణ కోసం మంచి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేసి, అలాగే ఆఖరి రోజు మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవాన్ని చాలా గొప్పగా నిర్వహించడానికి మనం ఏర్పాట్లు చేస్తున్నాం. థ్యాంక్ యూ. చెప్పు చేసుకోవాల్సిందే. మహిళల సాధికారత
మహిళా ఐక్యత మహిళా ఐక్యత మహిళా ఐక్యత మహిళా రక్షణే మహిళా రక్షణే మహిళా ఐక్యత మహిళా సాధికారతను సాధించాలి మహిళా సాధికారతను సాధించాలి తల్లివడి 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 రాసుకోవద్దు, సమస్యను బయట పెట్టి అక్కడికక్కడే నిర్మూలించాలి. మీ పైన ఎవరైనా అఘాయిత్యాన్ని కానీ ఏదైనా మీ పైన కథనం చాలా ఇస్తే వెంటనే దాన్ని నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. సో అంతర్జాతీయ మహిళా దినోత్సవంలో కూడా మీ అందరికీ కూడా నా శుభాకాంక్షలు. మీ యొక్క సమస్యలు ఏదన్నా కూడా డిఎస్పీ గారు తెలియజేసే విధంగా, అలాగే సయాఫీసర్ తెలియజేసే విధంగా ఏది కూడా మనసులో దాచుకొని మాట్లాడద్దు. ధైర్యంగా ముందుకు వచ్చి మన సమస్యను మనం సాల్వ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా సూసైడ్ విధంగా అలాంటి ఆలోచించుకున్నట్లయితే అవి మనసులో నుంచి తీసేసి మన సమస్యలు మన పేరెంట్స్ లేదంటే మన సయాఫీసర్స్ ఉన్నారు, మన తల్లిదండ్రులుగా ఉన్నారు కాబట్టి వాళ్ళకి తెలియజేసుకొని మన సమస్యను మనం సాల్వ్ చేసుకొని ధైర్యంగా నిలబడి సమాజం కోసం సమాజంలో ఉన్న చేరుకుంటూ నిర్మూలించడానికి పోరాడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. కోటి ఆశలతో వేల ఊసులతో రెండు మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం
మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెంట్స్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు మజూరీ లేదు. వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.